సార్ చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కడు ఎందుకు కనాలి సార్ పిల్లల్ని? మన రాష్ట్ర భవిష్యత్తు ఎంత వరస్ట్‌గా ఉందో తెలిసిన తర్వాత కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా అవమానకరంగా ఉంది సార్. నేను యాక్చువల్‌గా మీ అభిమానిని. ఇందులో డౌట్ ఏం అక్కర్లేదు. మీ విజనరీ నాకు చాలా ఇష్టం. బట్ అన్ని విషయాల్లోనూ ఆలోచించే మీరు పిల్లల విషయంలో ఎంత దారుణంగా ఆలోచిస్తారని ఊహించలేకపోయాను. పిల్లల భవిష్యత్తు కాదు సార్. పిల్లల భవిష్యత్తు అని మీ ఆలోచన తప్పు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఒక తల్లి లేదు ఒక తండ్రి తన నెలసరి జీతంతో ఒక పిల్లాడిని పెంచగలిగే పరిస్థితే లేదు. అలాంటిది ఇద్దరు ముగ్గురిని పెంచాలంటే ఎలా సాధ్యమవుతుంది సార్? మనకు అనిపించొచ్చు జనాభా తగ్గుతుంది. తగ్గింది ఉన్న జనాభా పక్కన పెట్టండి సార్. ఇప్పుడు ఉన్న జనాభాలో ఎంతమంది ఒక మంచి లైఫ్ స్టైల్‌తో బతుకుతున్నారు? ఒకడు ఉద్యోగానికెళ్తాడు. పొద్దున్న 8కి ఉద్యోగానికెళ్తే రాత్రి 8, 10, 12 ఎన్నింటికి అవుతుందో తెలీదు. ఏ రోజు ఉద్యోగం తీసేస్తాడో తెలీదు. 30 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఏ ఉద్యోగం ఎవడు ఎప్పుడు తీసేస్తాడో గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు, నలుగురు పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో ఎవడు పోషిస్తాడు? ఎవడు పోషించగలడు పరిస్థితుల్లో? ఒక రోజు గడవాలంటేనే చాలా మంది జీవితాల్లో చాలా దారుణంగా ఉంది సార్ సిట్యుయేషన్. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకండి సార్. టు బి ఫ్రాంక్లీ సేస్ మీ నుంచి ఒక విజన్ ఎక్స్‌పెక్ట్ చేసే మా తరం ఇలాంటి ఒక డెసిషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తుందని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. మనకు ఆంధ్రప్రదేశ్‌కి నెక్స్ట్ జనరేషన్ అవసరం లేదు సార్. ఉన్న జనరేషనే బతుకు మీద ఆశ లేకుండా బతుకుతుంది సార్ చాలా వరకు. ఎందుకు బతుకుతున్నారో తెలీదు. ఉద్యోగం చేస్తారు, అయిపోయింది. ఎప్పుడో హార్ట్ స్ట్రోక్ వస్తుంది, పోతాడు. ఇదే జరుగుతుంది సార్. ఇంతకన్నా ఏం లేదు. మహా అయితే ఒక యాక్సిడెంట్‌లో పోతాడు. ఇలాంటి దరిద్రమైన జనరేషన్. మన యాక్సిడెంట్లు ఆపలేకపోతున్నారు సార్ మన గవర్నమెంట్స్. వాటి మీద యాక్షన్ తీసుకోండి. ఈ దిక్కుమాలిన స్టేట్మెంట్స్ అవసరం లేదు సార్.